పంతాలు పట్టింపులతో ఎన్నో జీవితాలు నరకయాతన అనుభవిస్తున్నాయి. చిన్న చిన్న సంఘటనలనే భూతద్దంలో చూపి ఏళ్ల తరబడి అయిన వారికి దూరమైన వాళ్లు చాలా మందే ఉన్నారు. కానీ కడుపు తీపి కన్న ప్రాణం దీనికి మినహాయింపు. ఎన్ని గొడవలైనా ఎంత పట్టుదలకు పోయినా కుమారులపై తల్లి ప్రాణం కొట్టుకుంటూనే ఉంటుంది. ఇదే ఆమె ఆయువు పోయేందుకు కారణమైంది. ఏలూరు జిల్లా కలిదిండి మండలం కట్టావారిపాలెంలో ఓ భర్త భార్యను కొబ్బరి బొండాలు కొట్టే కత్తితో అతి కిరాతకంగా నరికేశాడు. ఈ ఘటనలో కట్టా జయలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా నిందితుడు పెద్దిరాజు సైతం చాకుతో పీక కోసుకుని బలవన్మరణానికి యత్నించాడు. కొన ఊపిరితో ఉన్న పెద్దరాజును ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పెద్దిరాజు జయలక్ష్మి దంపతులకు 2 కుమారులు కాగా పెద్ద కుమారుడికి వివాహం జరిగింది. రెండో కుమారుడు హైదరాబాద్లో ఉంటూ పని చేసుకుంటున్నాడు. అయితే 2 కుమారులతో తండ్రికి గొడవలున్నాయి. తండ్రి కుమారుల మధ్య మాటలు లేకపోవడంతో పెద్ద కుమారుడు సైతం భార్యతో కలిసి వేరే కాపురం పెట్టాడు. తండ్రి కుమారులు పంతాలకు పోయి ఒకరినొకరు మాట్లాడుకోకుండా ఉండటంతో తల్లి జయలక్ష్మి తీవ్రంగా మదనపడుతూ ఉండేది. ఇరువురికి ఎన్నోసార్లు చెప్పి చూసినా పట్టుదలతో ఎవరికి వారే అన్నట్లు ఉన్నారు. అటు భర్తకు ఎదురు చెప్పలేక ఇటు కన్నబిడ్డలను కాదనుకోలేక జయలక్ష్మి తీవ్ర మనోవేదనకు గురైంది. భర్త పెద్దిరాజుకు తెలియకుండానే కుమారులతో మాట్లాడుతూ ఉండేది. ఈ విషయం తెలిసి భర్త ఎన్నోసార్లు ఆమెను మందలించాడు. అయినప్పటికీ కుమారులపై ప్రేమ చంపుకోలేక ఆమె చాటుమాటుగా వారితో మాట్లాడుతూనే ఉంది. ఇటీవల కూడా ఆమె కుమారులతో మాట్లాడినట్లు తెలుసుకున్న పెద్దిరాజు ఆమెతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. తన మాటకు కుమారులు ఎలాగూ విలువ ఇవ్వడం లేదన్న కసితో ఉన్న పెద్దిరాజు భార్య కూడా లెక్క చేయడం లేదని ఆగ్రహించి కత్తితో దాడి చేశాడు. విచక్షణ కోల్పోయి ఇష్టారీతిన నరికివేయడంతో జయలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. కోపం చల్లారిన తర్వాత రక్తపు మడుగులో పడి ఉన్న భార్యను చూసి హతాశుడైన భర్త పెద్దిరాజు తాను ఎంత పెద్ద తప్పు చేశాడో తెలుసుకున్నాడు. భార్య చనిపోయింది, కుమారులు మాట్లాడటం లేదు. దీంతో జీవితంపై విరక్తి చెంది తాను చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. చాకుతో గొంతు కోసుకున్నాడు. తీవ్ర గాయాలతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పెద్దిరాజును బంధువులు ఆస్పత్రికి తరలించారు. కుటుంబ పెద్ద వయస్సు మీద పడింది. తండ్రి స్థానంలో ఉన్నప్పుడు కాస్త పట్టువిడుపులతో ఉండక పట్టుదలకు పోయిన పెద్దిరాజు అటు భార్య ప్రాణాలు తీయడమే గాక తన ప్రాణాలకు ముప్పు తెచ్చుకున్నాడు.